వసంత పంచమినే సరస్వతీ మాత జన్మదినోత్సవంగా జరుపుకుంటున్నాం. త్రిశక్తులలో సరస్వతీ మాత ప్రత్యేకత. ఈ వసంత పంచమినే సరస్వతీమాత యొక్క పండుగగా ఎందుకు చేసుకుంటున్నామంటే, సరస్వతీదేవి దేనికి ప్రతీక? జ్ఞానమునకు ప్రతీక. ఎప్పుడైతే మనిషికి ఉల్లాసం కలుగుతుందో, ఉత్సాహం కలుగుతుందో, అప్పుడు మాత్రమే జ్ఞానం జోలికి పెడతాడు వాడు. ఆ జ్ఞానాన్ని పొందితే కానీ ఆ మానవుడికి ఉత్సాహము ఉల్లాసము ఇవి కలిగేటువంటి అవకాశం లేదు. కనుకనే ఆ కలిగినటువంటి మనలో కలిగినటువంటి ఉత్సాహం, మనలో కలిగినటువంటి ఉల్లాసం, ఈ రెండు కూడా ఎవరి స్వరూపము అంటే జ్ఞానము యొక్క స్వరూపము. జ్ఞానమే సరస్వతీదేవి. కనుకనే కేవలం సరస్వతీదేవి అంటే ఓ కన్ను, ముక్కు, చెవులు ఇవన్నీ కలిగినటువంటి ఒకానొక స్త్రీ యొక్క రూపము అని కాదు. మనకు ఒక రూపం కనబడితే కానీ మనము పూజించలేం. కనుక ఆ రూపాన్ని తయారు చేసుకుని మనం పూజిస్తున్నాం. వాస్తవానికి అది జ్ఞానము యొక్క స్వరూపం. ఎప్పుడు జ్ఞానాన్ని పొందగలుగుతాం? విచారంగా ఉన్నప్పుడు జ్ఞానాన్ని పొందలేం. దుఃఖంలో ఉన్నప్పుడు అసలు పొందలేం. విచక్షణను కూడా కోల్పోతాడు వాడు. ఆగ్రహంతో ఉన్నప్పుడు అసలు పొందలేడు జ్ఞానాన్ని. కనుక మనస్సు ఉల్లాసంగా ఉన్నప్పుడు మాత్రమే ఇదిగో ఇది తెలుసుకోవాలి, దీని ప్రకారం మనం నడుచుకోవాలి అనేటువంటి ఆలోచన మానవ జీవితంలో ప్రతి జీవుడికి కలుగుతుంది. ఆ ఉల్లాసాన్ని కలిగినప్పుడు మాత్రమే జ్ఞానాన్ని పొందుతున్నారు. జ్ఞానము యొక్క స్వరూపమే సరస్వతీదేవి. ఆ ఉల్లాసం ఎప్పుడు కలుగుతుంది అంటే ప్రకృతి యొక్క అందం వల్ల కలుగుతుంది, ప్రకృతి యొక్క దివ్యత్వం వల్ల కలుగుతుంది. అందువల్లనే ఈ పండుగను సరస్వతీదేవికి జోడించి ఆ సరస్వతీదేవి పుట్టినరోజు అని చెప్పుకుని ఆ రోజునే చిన్నపిల్లలకు కూడా ఈ వసంత పంచమి నాడు బాసరా మొదలైనటువంటి క్షేత్రములు పూర్తిగా నిండి ఉంటాయి. ఆ అమ్మవారి దేవాలయాలు అక్షరాభ్యాసం చేస్తే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో వాడు గొప్పవాడవుతాడు అనేటువంటి భావన చేత మనం చేస్తాం. అమ్మవారి అనుగ్రహం అంటే జ్ఞానం కలగటమే. కనుకనే ఆ పండుగ ఆ విధంగా జరపబడుతుంది.